देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन्ना खियारकुम उहासिनुकुम अखलाक़न, बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे हों। अल्लूरी सीताराम राजू की आज 125वीं यौम पैदाइश के मौके पर हैदराबाद के टैंक बंड पर वाक़े अल्लूरी सीताराम राजू के मुजस्समे पर रियासती वजीर बल्दी नज़्म व नस्क़ KTR ने फूल माला चढ़ाकर भरपूर खिराज पेश किया। बाद अज़ा उन्होंने अपनी मुखातिबत में कहा कि अल्लूरी सीताराम राजू की गई खिदमात को मुल्क कभी भुलाया नहीं जा सकता। उन्होंने कहा कि चीफ मिनिस्टर KCR अल्लूरी सीताराम राजू की तकरीब को सरकारी सतह पर मनाने और रियासती वज़रा इन तकरीबात में शिरकत करने की हिदायत दी गई। आज तेलंगाना हुकूमत अल्लूरी सीताराम राजू कुमरम भीम के उसूलों पर चलते हुए रियासत के तमाम तबक़ात को तरक्की की जानिब गामजन करने के लिए संजीदा तौर पर काम कर रही है। సీతారామరాజు గారి 125వ శత జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం వాస్తవం, వీరుడు ఎక్కడ పుట్టినా, వీరుడు భారతదేశంలో ఎక్కడ జన్మించినా వీరుడే. అట్లాంటి వీరుణ్ణి, అట్లాంటి వీరుడి యొక్క వీరత్వాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క విధి. ఆ క్రమంలోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు KCR గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ 125వ జయంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి ఆ మహానుభావుడికి నివాళులర్పించడానికి 3 మంత్రుల్ని, అదేవిధంగా ఇంతమంది గౌరవ శాసనసభ్యుల్ని కూడా ప్రత్యేకంగా KCR గారే స్వయంగా ఆదేశించి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. తెలంగాణలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో జన్మించిన కుమరం భీమ్ గారు ఆనాడు అప్పటి నిజాం ప్రభువు మీద జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఏ రకంగా ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం తెగించి పోరాడినారో మీకు తెలుసు. ఆనాడు అల్లూరి గారు కూడా, అల్లూరి సీతారామరాజు గారు కూడా కాల్స్తే వెన్ను మీద కాదు గుండె మీద కాల్చు అంటూ ఆనాడు మొత్తంగా తెలుగు జాతిని ప్రభావితం చేసే విధంగా ఆంగ్లేయుల మీద ధీరోదాత్తంగా పోరాటం చేసిన వైనం కూడా మనందరికీ తెలుసు. అలాంటి మహనీయులు, అది అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, లేదా ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, వారందరి స్ఫూర్తిగా వారు ఆనాడు ప్రతికూలతలకు అవతల వైపు ఉన్నవారు చాలా పెద్దవారు, అవతల వైపు ఉన్నవారు చాలా అన్ని రకాలుగా శక్తివంతులు కావచ్చు, కానీ వారి ఎన్ని ప్రతికూలతలను కూడా తట్టుకొని వారు చూపెట్టిన పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తినే ఈరోజు ఆలంబనగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని రకాల ప్రతీప శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా గత 8 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని కలగలిపి అందరినీ కడుపులో పెట్టుకుని హైదరాబాద్లో కానీ, మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లో కానీ ఎక్కడ ఉన్నా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని ఒక తండ్రి పాత్రలో KCR గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పురోగమిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. अल्लूरी सीताराम राजू की आज 125वीं यौम पैदाइश के मौके पर हैदराबाद के टैंक बंड पर वाक़े अल्लूरी सीताराम राजू की मुजस्समे पर रियासती वजीर बराए आबकारी व सयाहत डॉक्टर V श्रीनिवास गौड ने फूल माला चढ़ाकर भरपूर खिराज अकीदत पेश किया। बाद अज़ा अपनी मुखातिबत में कहा कि अल्लूरी सीताराम राजू ने देश की आज़ादी के लिए छोटी उम्र से ही जिद्दोजहद का आगाज़ किया। वो आज सभी नौजवानों के लिए एक रोल मॉडल की हैसियत रखते हैं।
वजीर मौसूफ ने कहा कि तेलंगाना रियासत के क़याम के साथ ही चीफ मिनिस्टर केसीआर ने तमाम जहदकारों की शनाख्त को बरकरार रखने के लिए खुसूसी मुहिम का आगाज़ किया। రామరాజు గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు పురపాలక ఐటీ శాఖ మంత్రులు మా అన్న కేటీ రామారావు గారికి, సహచార మంత్రివర్యులు మా అన్న శ్రీనివాస్ యాదవ్ గారికి, శాసనసభ్యులు గోపాల్ గారికి, మాధవరం కృష్ణరావు గారికి, సోదరుడు జీవన్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు సోదరుడు నవీన్ గారికి, రాజు గారికి, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి మా తమ్ముడు వివేక్ గారికి, ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా క్షత్రియ సమాజ్ వర్మ గారికి, రాజు గారికి, శ్యామల్ రాజు గారికి, ఇక్కడ ఉన్నందరు రాజులకు అందరికీ, కార్పొరేటర్లందరికీ పేరు పేరు నమస్కారం. 27వ సంవత్సరంలోనే దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి వీరుడు, మన్యం వీరుడు, గిరిజనుల పక్షాన అండగా నిలబడి పోరాటం చేసినటువంటి గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అయినా కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ క్షత్రియ సమాజం కానీ అల్లూరి సీతారామరాజు గారు కానీ అధికారికంగా జరపడమో, అధికారికంగా కార్యక్రమం ఇవ్వడమో, లేకపోతే ఆ సమాజానికి గుర్తింపు చేయడమో అనేది ఇంతవరకు జరగలేదు. అది కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అది జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలోని వైతాళికులను, తెలంగాణలోని గొప్ప గొప్ప వీరులను కీర్తించడమే కాకుండా దేశం గురించి ఎవరైతే కీర్తించిండో వాళ్ళను కూడా గౌరవించడం అనేది అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే. ప్రపంచ మహాసభలు కూడా ఏర్పాటు చేసి తెలుగు జాతి కీర్తిని పైకి తీసుకొచ్చి తెలంగాణ ఖ్యాతిని కూడా ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఈరోజు ఎంతోమంది మహనీయుల యొక్క పేర్ల మీద అవార్డులు ప్రకటించడం, వాళ్ళ పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజు రవీంద్ర భారతి వేదికగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మొన్ననే వర్ధంతి సభను కూడా కేటీఆర్ గారు మరి వారు స్వతంగా ఎందుకో క్షత్రియ సమాజానికే కాకుండా తెలంగాణ మీద ఉన్నటువంటి ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులకు కావచ్చు, తెలంగాణ అనేది అందరిది, అందరూ వస్తేనే మా తెలంగాణ డెవలప్ అవుతుంది, అన్ని ఇండస్ట్రీస్ వస్తేనే మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు గుర్తింపు వస్తుంది, లేకపోతే మేము దుబాయ్ పోయో బాంబే పోయో బతకాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ వాపస్ రావాలి, ఇక్కడ ఉండాలంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలని చెప్పి అందరినీ కడుపులో పెట్టుకొని మరి అందరినీ కాపాడుకుంటూ అల్లూరి సీతారామరాజు పేరు మీద 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి మరి ఆ క్షత్రియ సమాజానికి అక్కడ అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి వారి పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టు చేయాలని చెప్పి తెలంగాణ హైదరాబాద్ నడి బొడ్డున 3 ఎకరాలు కేటాయించింది. కేవలం అల్లూరి సీతారామరాజు గారు ఉన్నటువంటి ప్రేమ పైన మాత్రమే, ఆ సమాజంపై ఉన్నటువంటి గౌరవం మీద మాత్రమే ఈరోజు చేయడం జరిగింది. ఇది ఏ ఒక్క రాజకీయ అవసరాల గురించి చేసింది కాదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాజకీయ అవసరాల గురించి ఎప్పుడు గుర్తులానేటువంటి మహనీయులను ఇవాళ గుర్తు తెచ్చుకొని ఎంతో ప్రేమ ఉన్నట్లు ఇలా చేస్తూ ఉన్నారు. ఏనాడైనా ఈ మహనీయుని చరిత్రను కానీ ఈ మహనీయుని పేరును కానీ ఉచ్చరించినరా, మరి పార్లమెంట్లో ఈ మహనీయుని విగ్రహాన్ని కానీ పెట్టినరా, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎంత ప్రేమ ఉందనేది. ఈరోజు కోట్ల విలువైనటువంటి ఒక స్థలాన్ని ఇచ్చింది కేవలం అల్లూరి సీతారామరాజు గారి ప్రేమ మాత్రమే కనుక, దానికి కారకులు కేటీఆర్ గారే కనుక మరి ఖచ్చితంగా అందరినీ కేసీఆర్ గారి తర్వాత మరి అన్ని సమాజాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకొని భవిష్యత్ తెలంగాణ అనేది మంచిగా ఆవిష్కరించేటువంటి మహానేత మనకి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కనుక మిగతా విషయాలన్నీ కూడా వారు మాట్లాడతారని చెప్పి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అధికారికంగా చేయాలని ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మొన్ననే చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మా ప్రభుత్వమే గవర్నమెంట్ పరంగా ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ మహనీయుని యొక్క ఘనంగా జయంతి వర్ధంతి उत्सवाలు నిర్వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు. वजीर आजम नरेंद्र मोदी ने परेड ग्राउंड में जल से आम विजय संकल्प से खिताब में तेलंगाना राष्ट्र समिति और चीफ मिनिस्टर के चंद्रशेखर राव को मुकम्मल नजरअंदाज करके कहा कि मरकजी हुकूमत से हैदराबाद की तरक्की और तेलंगाना में सरमायाकारी के लिए मुतादिद इक़दाम किए जा रहे हैं। उन्होंने रामागंडम फर्टिलाइजर्स की अहिया का तस्करा किया और कहा कि जल्द ही खाद की पैदावार के मरकज़ को कौम के नाम मानून किया जाएगा। उन्होंने कहा कि मरकजी हुकूमत हैदराबाद में ट्रैफिक जाम के मसाइल को हल करने हमाम मंजिला फ्लाई ओवर को मंजूरी देने के अलावा नए कॉरिडोर की तामीर के इक़दाम कर रही है। उन्होंने परगी रीजनल आउटर रिंग रोड का तस्करा किया और कहा कि हुकूमत तेलंगाना के गाँव व मौज़ात को मरबूत करने इक़दाम कर रही है और तेलंगाना में गुज़िश्ता 8 बरसों में
कौमी शाहराहों को दुगना किया गया है। उन्होंने तेलंगाना में रेलवे लाइन की तनसीब के अलावा टेक्सटाइल पार्क के क़याम का भी ऐलान किया और कहा कि मरकजी हुकूमत की जानिब से लाखों करोड़ के तरक्याती काम किए जा रहे हैं। कर दिया गया है। भाइयों और बहनों, खेती हो या उद्योग, हर सेक्टर के विकास के लिए आधुनिक इंफ्रास्ट्रक्चर बहुत आवश्यक है। तेलंगाना का गांव हो या शहर, आधुनिक कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर के लिए भाजपा के नेतृत्व वाली केंद्र सरकार अभूतपूर्व काम कर रही है। हैदराबाद में यातायात और सुगम बनाने के लिए केंद्र सरकार 1500 करोड़ रुपए की लागत से 4 और 6 लेन के कई फ्लाईओवर और एलिवेटेड कॉरिडोर बना रही है। इस हाईटेक सिटी में जाम की परेशानी कम करने के लिए केंद्र सरकार 350 किलोमीटर परिधि की रीजनल रिंग रोड भी बनाने जा रही है। भाइयों और बहनों, हमारा प्रयास है कि तेलंगाना के कोने कोने तक बेहतरीन कनेक्टिविटी पहुंचे। पिछले 8 वर्षों में तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है। 2014 में तेलंगाना राज्य में लगभग 2500 किलोमीटर के नेशनल हाईवे थे। आज 5000 किलोमीटर लंबा नेटवर्क है। शहर ही नहीं, गांवों को भी नेशनल हाईवे से जोड़ते हुए 2700 किलोमीटर से अधिक की सड़कें बनाई जा चुकी हैं। पीएम ग्रामीण सड़क योजना के तीसरे फेज के तहत लगभग 2500 किलोमीटर की नई सड़कों के लिए भी 1700 करोड़ रुपए से अधिक स्वीकृत किए गए हैं। इसी प्रकार रेलवे में भी बीते 8 वर्षों में तेलंगाना के लिए 31,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट स्वीकृत किए गए हैं। लगभग 180 किलोमीटर की नई रेल लाइन तेलंगाना में बिछाई जा चुकी है। साथियों, आत्मनिर्भरता की बात आती है तो मैंने हमेशा 5 की बात की है। फार्म टू फाइबर, फाइबर टू फैक्ट्री, फैक्ट्री टू फैशन और फैशन टू फॉरेन। ये बात मैं कह रहा हूं। इसी सोच के तहत हमने तय किया कि टेक्सटाइल में देश के एक्सपोर्ट को बढ़ाने के लिए हम देश में 7 मेगा टेक्सटाइल पार्क बनाएंगे। टेक्सटाइल पार्क जब लगता है तो किसान को भी फायदा होता है, मजदूर को भी काम मिलता है, व्यापार कारोबार भी फलता फूलता है। इनमें से एक मेगा टेक्सटाइल पार्क का निर्माण तेलंगाना में भी होने वाला है। ये टेक्सटाइल पार्क यहां बन जाएगा तो तेलंगाना के किसानों को तो लाभ होगा ही, जहां हजारों नौजवानों के लिए रोजगार के नए अवसर बनेंगे। साथियों, हैदराबाद देश की आत्मनिर्भरता का, देश के आत्मविश्वास का प्रमुख सेंटर है। तेलंगाना के दूसरे शहरों और गांवों में भी असीम सामर्थ्य है। यहां के खेतों में, यहां के किसानों के पास देश और दुनिया को देने के लिए बहुत कुछ है। यहां प्रकृति ने भी कोई कमी नहीं रखी है। मैं आपको विश्वास दिलाता हूं कि जब तेलंगाना में भाजपा की डबल इंजन सरकार बनेगी तो तेलंगाना के शहर, तेलंगाना के हर गांव
विकास के लिए यहां और तेजी से काम होगा। हमें सबको पॉजिटिविटी से जोड़ना है, सबको विकास से जोड़ना है। तेलंगाना के विकास की गति को हमें और तेज करना है। सबका प्रयास से ही हम तेलंगाना को विकास के नए शिखर पर ले जा सकते हैं। मेरे प्यारे तेलंगाना के भाइयों बहनों, विशेषकर मेरी माताएं बहनें, विशेष करके मेरे जोश से भरे नौजवान, आप इतनी बड़ी संख्या में हम सबको आशीर्वाद देने के लिए आए हैं। इसलिए मैं हृदय से तेलंगाना वासियों का नमन करके अभिनंदन करता हूं। आपका बहुत बहुत धन्यवाद करता हूं। मेरे साथ पूरी ताकत से बोलिए, भारत माता की। दोनों मुट्ठी ऊपर करके बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। रियासती वजीर बराए इमारत और शोरा व मुला प्रशांत रेड्डी ने कहा कि चीफ मिनिस्टर केसीआर की जानिब से वजीर आजम नरेंद्र मोदी से पूछे गए सवालों पर विजय संकल्प इजलास में वजीर आजम जवाबात ना देना रियासती बीजेपी पार्टी को मायूस कर दिया है। उन्होंने कहा कि दिल्ली में इख्तिदार के छूट जाने के खौफ से बीजेपी के तमाम कायदीन तेलंगाना में मुनक्किदा इजलास में शिरकत किए हैं। उन्होंने इस मौके से मुतालबा किया कि चीफ मिनिस्टर केसीआर के जवाबात नहीं दे सकते हैं तो फिर वजीर आजम के ओहदे से इस्तीफा दें। गौरव मुख्यमंत्री केसीआर गारू నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూటి ప్రశ్నలు వేశారు. ఈ దేశంలో ఒక నియంత్రిత పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరు చేయడం లేదు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించారు. కేసీఆర్ గారితో పాటు మేము కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు అన్నది ఒకటే, నువ్వు ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి పతనం గురించి మాట్లాడుతూ భారతదేశం రూపాయి ఎందుకు పతనం అవుతుంది, బంగ్లాదేశ్ది, పాకిస్తాన్ది, నేపాల్ది పతనం కాదు కానీ భారతదేశం ఎందుకు అవుతుందని ఎద్దవా చేసినాం ఆ రోజు. ఎవరు? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేసీఆర్ గారు అడిగింది, మరి ఆ రోజు నువ్వు అట్లా అన్నోడివి, మరి ఇవాళ రూపాయి పతనం గురించి ఏం చెప్తావు అని అడిగారు. నీకు మన్మోహన్ సింగ్ నీకు ప్రధాన పదవి నీకు అప్పచెప్పిన రోజు, మన్మోహన్ సింగ్ నుండి నువ్వు తీసుకున్న రోజు రూపాయి విలువ డాలర్కు రూపాయి 59 రూపాయలు డాలర్. ఇవాళ డాలర్కు 78 రూపాయలు అయింది. అంటే 20 రూపాయలు దాదాపు 79 రూపాయలు అయింది. అంటే 20 రూపాయలు దాదాపు పతనం అయింది మన రూపాయి విలువ. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు అని అంటే ఇప్పటికీ సమాధానం లేదు నరేంద్ర మోడీ. నీకు మన్మోహన్ సింగ్ నీకు ప్రధాన పదవి నీకు అప్పచెప్పిన రోజు, మన్మోహన్ సింగ్ నుండి నువ్వు తీసుకున్న రోజు రూపాయి విలువ డాలర్కు రూపాయి 59 రూపాయలు డాలర్. ఇవాళ డాలర్కు 78 రూపాయలు అయింది. అంటే 20 రూపాయలు దాదాపు 79 రూపాయలు అయింది. అంటే 20 రూపాయలు దాదాపు పతనం అయింది మన రూపాయి విలువ. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు అని అంటే ఇప్పటికీ సమాధానం లేదు నరేంద్ర మోడీ దగ్గర. మరి వాళ్ళ మన్మోహన్ సింగ్ నుంచి నువ్వు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు భారతదేశ జీడిపి 7% జీడిపి ఉండే. ఇవాళ భారతదేశం జీడిపి -4% అయింది. దీనికి ఏం సమాధానం చెప్తావు అంటే సమాధానం లేదు నరేంద్ర మోడీ దగ్గర. ఇవాళ నిరుద్యోగ రేటు ఆ రోజు 6% ఉంటే ఈ రోజు 11% నిరుద్యోగ రేట్ అయింది. దీనికి ఏం సమాధానం చెప్తావు నరేంద్ర మోడీ అంటే సమాధానం లేదు నరేంద్ర మోడీ దగ్గర. భారతదేశ ప్రగతి గురించి సమాధానం ఏముండవు. ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రజల్ని మభ్యపెట్టుడు, మతతిచ్చు రేపు భావోద్వేగాలను పెంపొందించు చేయడం, ఇది తప్ప నరేంద్ర మోడీకి వచ్చింది లేదు. నేను ఇప్పటికి కూడా నరేంద్ర మోడీని సవాల్ చేస్తా ఉన్నా. నేను కూడా అధికారికంగా ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, లేకపోతే నువ్వు ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపో అని చెప్పి నేను ఒక బాధ్యతాయుత మంత్రిగా నిన్ను అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నువ్వు ప్రధానమంత్రివి, మరి మేము
मोंगोल रुकन असम्बली कोमट रेड्डी राजगोपाल रेड्डी ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी को छोड़ने की जो खबर गश्त कर रही है इसमें कोई हकीकत नहीं है। उन्होंने इस मौके से वाज़ेह किया कि अगर कोई हंगामी सूरत हाल सामने आती है तो मोंगोल की आवाम के फैसले को कबूल करते हुए आगे बढ़ा जाएगा, लेकिन फिलहाल रियासत में मौजूद केसीआर की आमिराना हुकूमत को हटाने के लिए ही मेरी मेहनत और कोशिश है, क्योंकि आवाम ने जिस भरोसे के साथ मुझको कामयाब किया, इख्तिदार पर ना होने की वजह से तरक्याती काम अंजाम नहीं दिए जा सके, जिस पर मुझे अफसोस है। పార్టీ గురించి దాని గురించి సోషల్ మీడియాలో కథనాలు పెట్టి చిన్న చిన్న పేపర్లల్లో కథనాలు రాసి అది సోషల్ మీడియాలో పెట్టేసి గ్రూప్స్లో తిప్పుతుంది. నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు మునుగోడు ప్రజలు అభిమానంతో ఇచ్చిన సీటు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి ఉంటే అయినా సరే నా మీద నమ్మకంతో అభిమానంతో ప్రేమతోటి ఎంతోమంది పార్టీలకు అతీతంగా కూడా నన్ను పెద్ద మెజార్టీతోటి గెలిపించిండు. నాకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. దురదృష్టం మా ప్రభుత్వం లేదు. నేను అనుకున్న స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్న ప్రభుత్వం లేకపోవడం వల్ల, ఈ దుర్మార్గమైన పరిపాలన ఉండడం వల్ల కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని పనులు మనం చేయలేకపోతున్నాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా ప్రజలు నన్ను గెలిపించిన వాళ్ళు తలదించుకునే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తల వంచుకునే పని చేయను, తప్పు చేయను. నిజంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి సమక్షంలో అందరికి చెప్పి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరిగే నిర్ణయం, కేసీఆర్ని గద్దె దించి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే నిర్ణయం, నిజంగా అటువంటిది ఏదైనా నిర్ణయం తీసుకునేది ఉంటే కూడా నన్ను నమ్ముకున్న అభిమానుల కార్యకర్తలతో మాట్లాడి సమావేశపరిచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు చెప్పకుండొచ్చు, దొంగసాడుగా అమ్ముడు పోకుండొచ్చు, ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీకి వెళ్ళిపోతుండొచ్చు. నేను ఆ పని చేయను. అవసరమైతే పదవి త్యాగం చేస్తా, రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఒకవేళ రాజకీయాలు ఉండదలుచుకుంటే అది కేసీఆర్ని గద్దె దించేందుకు రాజకీయాల్లో ఉంటా. ఒకవేళ కేసీఆర్ని గద్దె దించాలంటే నేను ఏ పార్టీలో ఉండాలనో ఎక్కడ ఉండాలనో అది కరెక్ట్ నిర్ణయం అని నాకు అనిపిస్తే నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నా అభిమానులకు వాళ్ళందరూ చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ నిర్ణయం తీసుకుంటే తప్పితే స్వార్థం కోసమో పదవి కోసమో డబ్బు కోసమో పార్టీ మారే ప్రసక్తే లేదు. ఒకవేళ మారినా నేను చెప్పినట్టు। शहर के इलाके गोलकुंडा में कल रात एक बेटे के हाथों बाप के कत्ल की वारदात पेश आई। पुलिस के मुताबिक मोती दरवाजे के रहने वाले मोहम्मद साबिर नामी शख्स का इसी के बेटे अफसर ने कल रात झगड़े के बाद मोहलिक हथियार से हमला करके कत्ल कर दिया। मालूम हुआ है कि हमलावर बेटा नशे का आदी था और वो काम पर नहीं जाया करता था। शुबा किया जाता है कि इसी मसले पर हुए झगड़े के बाद उसने अपने बाप का कत्ल कर दिया। मुलजिम फरारी में है, पुलिस उसे तलाश कर रही है, जबकि साबिर की नाश को पोस्टमार्टम के बाद विरसा के हवाले कर दिया गया। रात में अंदाजा 10 o'clock एक कंप्लेंट सुल्ताना बेगम लॉन्च किया है। उनका हस्बैंड उनके घर में बुरा खून से मरा हुआ बोल उन्होंने डिटेल बोला है। सुल्ताना बेगम घरों में काम करती है, उसके साथ पैसे मांगने का भी आदत है मस्जिदों के पास। आज सुबह 8 बजे उन्होंने घर से निकला है, फिर रात में 8:30 बजे आने के टाइम पे देखा है। तो पूरा वेरीफाई करें तो उसका छोटा बेटा आमिर उन्होंने 3-4 बजे खाने पे आए। इस टाइम पे उनका हस्बैंड और उसका बड़ा बेटा दोनों रूम में थे कहते। तो उनका शक है उनका बड़ा बेटा करे होगा बोल के। उसका रीज़न है उन्हें आवारा है, कुछ काम नहीं करता,
तो उसके सिलसिले में बहुत बार मदर एंड फादर दोनों भी उसको एक्सप्लेन भी करें, तो उस सिलसिले में दोनों के बीच में लड़ाई झगड़ा हो रहा था। ये एक रीज़न हो सकता बोल के उन्होंने बोल रहे। अभी तो कंप्लेंट एक्सेप्ट टेकअप किया है, फर्दर इन्वेस्टिगेशन में और डिटेल्स हम मालूम करेंगे। उनका नाम है मोहम्मद अफसर। क्या एज रहती थी उसकी? अंदाजा 24-25 साल रहेगा। क्या काम? उन्होंने सेंटिंग काम करते थे, अभी तो हमारा घूम रहा हो। अभी तो पता नहीं, पीने की आदत है बोल के बोल रहे हैं, मालूमात करना है। अभी तो केस एक आर्म्स एक्ट है उसके ऊपर, और दूसरा आदत तो बुरी आदत है बोल के सुना है, बोल के है। अभी इसके केस में कौन कौन है अभी इंक्वायरी करना है। ऐसा कुछ बोला नहीं, पीने की आदत है, उसके साथ उसका हस्बैंड को भी पीने की आदत है बोल के बोल रहे हैं। नो साइकिल रिपेयरिंग काम में इंगेज है, सिकंदराबाद में काम करता था। इनो सेकंड वाइफ है, इनको 2 बच्चे, एक बड़ा अफसर है, दूसरा आमिर है। फर्स्ट वाइफ उन्होंने भी सालनगर में रहते, उनको भी 4 बच्चे हैं। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन। शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.